నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో శ్రీ వరలక్ష్మి పొదుపు సంఘాల మహిళల ఆందోళన. గ్రూపు సభ్యులు గత 5 నెలలుగా రుణం కోసం బ్యాంకుకు వెళ్లినా రుణాలు ఇవ్వకపోవడంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు బ్యాంకు వారు గాని సంబంధిత అధికారులు గాని ఎటువంటి న్యాయం చేయలేదని ఆందోళన చెందుతున్నారు. గ్రూపులో ఉన్న ఒకే ఒక్క సభ్యురాలు మిగిలిన సభ్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి గ్రూప్ పొదుపు సంఘం నుంచి వచ్చాము. మేము లోన్ కోసము గత 5 నెలలుగా తిరుగుతున్నామండి. మాకు లోన్ ఇవ్వట్లేదు. పట్నాన గోవిందమ్మ సభ్యురాలు మాకు టైంకి డబ్బులు పే చేయట్లేదు. లేని గొడవలల్లా పెట్టేసి ఆవిడ రాజకీయ పరంగా వాళ్ళ ఆవిడ కలిసి చేస్తానండి. మేము పీడీ లెవెల్ వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు గత 5 సార్లు వెళ్ళామండి గ్రీవెన్స్కి. అయినా మాకు న్యాయం జరగలేదండి. ప్రతిసారి మీటింగ్లు పెడతాండ్రు కానీ మాకైతే న్యాయం జరగలేదండి. ఎంతసేపు ఆవిడని చేర్చుకోమనే మాకు చెప్తాండ్రు కానీ మా 10 మంది సభ్యులకైతే న్యాయం జరగలేదు. మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటాము. మా గ్రూప్ నిలబడాలి, మాకు లోన్ కావాలి. మీరు ఎంతమంది సభ్యులు? మొత్తం 12 మంది అండి. 13కి ఒక ఆవిడ తొలిగిపోయింది. 12 మంది అండి. ఆవిడ తీస్తే 11 మంది. ఇప్పుడు ఆవిడ తీస్తే 11 మంది ఉంటాం. 11 మందికి కావాలి. మీకు లోన్ కోసం చేర్చుకోండి, మీకు లోన్ ఇస్తామని చెప్తాను. ఇది రాజకీయ పరంగా పులుగుతున్నారు కానీ మా పొదుపు సంఘం ద్వారా మాకు లోన్ ఇవ్వట్లేదండి. అధికార పార్టీ నాయకులు బట్టి వీళ్ళు పులుముకుంటారండి. ఏకంగా పీడీ లెవెల్లో వరకు కూడా అది రాజకీయ పరంగా దిగుతుంది కానీ మాకైతే న్యాయం జరగలేదండి. 11 మందికి కావాలి. మీకు ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఆవిడని కలుపుకోండి, మీకు లోన్ ఇస్తాము అని చెప్తాను. కలుపుకోకపోతే లోన్ ఇవ్వరు. లోన్ ఇవ్వరు అనేది కలుపుకోమని చెప్తాను. ఈ ఒక్కసారికి ఆవిడ కలిపేసి లోన్ తెచ్చుకోండి అని చెప్తాను. మాకైతే ఆవిడ చేర్చుకొని లోన్ తెచ్చుకోవాలని మాకు లేదండి. మా 10 మందికి లోన్ కావాలని మేము అభ్యర్థన చేస్తాం.